జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం పరిధిలో ఆంజనేయ స్వామి ఆలయాలు తెల్లవారుజాము నుంచి శ్రీరామ నామజపంతో మార్మోగుతున్నాయి. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 41 రోజుల ముందు మండల దీక్షను స్వాములు స్వీకరించారు. జిల్లా సరిహద్దులోని గండి హనుమాన్ ఆలయంకు జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన దీక్షపరులు ఉదయం నుండి దీక్షలు చేపట్టారు. అటు మెట్పల్లి పట్టణంలోని కాశీబాగ్, స్వయంభూ హనుమాన్, అభయహస్త హనుమాన్ ఆలయాలు ఆంజనేయ స్వామి దీక్షపరులతో కిటకిటలాడాయి. ఆలయాల అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి దీక్షా స్వాములకు మాలధారణ వేశారు. అనంతరం 41 రోజుల పాటు స్వాములు తీసుకోవాల్సిన నియమ నిబంధనలను వివరించారు. దీక్షాపరులతో ఆలయాలు భక్తిభావంతో పాటు కాషాయ వర్ణంగా మారాయి. అదేవిధంగా జగిత్యాల నుంచి జిల్లా నుంచి వస్తారు. ఏటో ఆర్మూర్ నుంచి కూడా అనేక మంది వస్తుంటారు. నిచ్చిపల్లి దగ్గర నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈ హనుమాన్ దీక్ష, హనుమాన్ జయంతి, చిన్న హనుమాన్ విజయోత్సవ సందర్భంగా అనేక మంది దాదాపు ఈ గండి హనుమాన్ దేవస్థానంలో కూడా 20-30 వేల మంది దీక్ష తీసుకుంటారు. ఈరోజు 41 రోజు దీక్ష పొద్దున 6 గంటల నుంచి దీక్షలు ఇచ్చడం ప్రారంభం చేశాం. ఇంకా మంది భక్తులు వస్తుంటారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ తీసుకున్న తర్వాత గుడి అభివృద్ధి అయింది. అదే ప్రకారంగా ప్రతి శనివారం ఒక క్వింటల్ అంటే 100 కిలోలకు పైగా అన్నదానం జరుగుతుంది. జాతర సందర్భం కూడా ఒక 25-26 క్వింటల అన్నదాన ప్రసాదం జరుగుతుంటుంది. భక్తులు అధికంగా ఉంటున్నారు. తర్వాత ఇక్కడ నిద్రలు చేసి సంతానం లేని వాళ్ళకు సంతాన సౌభాగ్యాలు కలగడానికి సంతానం ఏదైతే కోరిక మనకి కావాలి, ఈ పని కావాలి అనుకున్నట్టయితే 11 వారాలు శనివారం, మంగళవారం 11 వారాలు దీక్షగా వచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదం తీసుకున్నట్టయితే